క్రికెట్ గ్రౌండ్ లో నెంబర్ 7 వేసుకున్న జెర్సీ కోసం ఒకప్పుడు ఇండియన్ క్రికెట్ అభిమానులు తెగ వెతికేవారు. ఆ జెర్సీ వేసుకున్న ధోని గ్రౌండ్ లో ఉన్నాడంటే చాలు అదో భరోసా. ప్రత్యర్థి జట్టు ఏదైనా సరే విజయం టీమిండియాదే అని ధీమాగా ఉండేవారు. ఎలాంటి టెన్షన్ లేకుండా కూల్ గా ఆడుతూ జట్టుకు విజయం తెచ్చిపెట్టేవాడు ధోని. అప్పటికి ఇప్పటికీ ధోనికి ఆ క్రేజ్ మాత్రం తగ్గలేదు. అంతర్జాతీయ మ్యాచ్ల నుంచి రిటైర్ అయినా ఐపీఎల్ లో రాణిస్తూ క్రికెట్ ప్రేమికులను అలరిస్తూనే ఉన్నాడు ఎంఎస్ ధోని. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి బీసీసీఐ అరుదైన గౌరవం ఇచ్చింది. ఆయన వేసుకున్న నెంబర్ 7 జెర్సీకి రిటైర్మెంట్ ప్రకటించింది. భారత్ క్రికెట్ లో అంతర్జాతీయ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కి నెంబర్ 10 ఉండేది. జెర్సీ నెంబర్ 10 అనగానే సచిన్ గుర్తుకొచ్చేవాడు. సచిన్ ఇంటర్నేషనల్ క్రికెట్ కి గుడ్ బై చెప్పాక ఆయనకు గౌరవ సూచకంగా 10వ నెంబర్ జెర్సీకి కూడా రిటైర్మెంట్ ప్రకటించింది బీసీసీఐ. సరిగ్గా ఇప్పుడు ధోనికి కూడా అలాంటి గౌరవమే ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న భారత జట్టు క్రికెటర్స్ ఎవరు కూడా నెంబర్ 7 ను సెలెక్ట్ చేసుకోవద్దని చెప్పింది బీసీసీఐ. దాంతో ధోని ఉపయోగించిన నెంబర్ 7 జెర్సీ కూడా రిటైర్డ్ అయినట్టే. సచిన్ కి 10 లాగే ధోని జెర్సీ 7 కి కూడా రిటైర్మెంట్ ప్రకటించి గౌరవం ఇవ్వాలని గతంలో మాజీ క్రికెటర్లు బీసీసీఐకి విజ్ఞప్తి చేశారు. ధోని అభిమానులు కూడా ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేస్తుంది బీసీసీఐ. భారత్ క్రికెట్ కు ఎంఎస్ ధోని చేసిన సేవలకు ఈ అరుదైన గౌరవాన్ని ఇచ్చింది. సో ఇక ముందు నెంబర్ 10 అండ్ నెంబర్ 7 జెర్సీలు ఏ ఇండియన్ క్రికెటర్ కి ఇవ్వరు. జనరల్ గా ఐసీసీ నిబంధనల ప్రకారం ఏ దేశానికి చెందిన ఆటగాడైనా 1 నుంచి 100 లోపు తమ జెర్సీకి ఏ నెంబర్ అయినా ఎంచుకునే అవకాశం ఉంది. కానీ ఇండియాలో మాత్రం 7, 10 తప్ప మిగతా వాటిల్లో ఏవైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. 2017లో సచిన్ రిటైర్ అయినప్పుడు నెంబర్ 10 జెర్సీ వేసుకుని శార్దుల్ ఠాకూర్ ఓ ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ ఆడాడు. దాంతో ఆయన్ని సచిన్ అభిమానులు విపరీతంగా ట్రోల్ చేశారు. ఆ టైంలో బీసీసీఐ కలుగజేసుకొని అతనికి 54వ నెంబర్ను కేటాయించింది. సచిన్ నెంబర్ 10, ధోని 7 ఎలాగో విరాట్ కోహ్లీకి 18 నెంబర్, రోహిత్ శర్మకి 45 నెంబర్ జెర్సీలు కూడా అంతే ఫేమస్. సో రాబోయే రోజుల్లో ఈ 2 నెంబర్లు కూడా బీసీసీఐ ఎవరికీ కేటాయించకపోవచ్చు.